పాపములు జ్ఞాపకము వచ్చుచున్నవి ఏలయనగా ఎట్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును తీసివేయట అసాధ్యం. ఏ రక్తం అంట? ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు అంటే మనిషి యొక్క పాపమును తీసివేయట అసాధ్యం. తర్వాత కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణలు కోరలేదు కానీ నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహారాలను నీకు ఇష్టమైనవి కావు. చాలు. అయితే మరి ఎవరి ద్వారా ఈ పాపం పోతుందంటే, మొదటి యోహాను పత్రిక మనిషి యొక్క పాపం పోవాలంటే ఏ విధంగా పోతుందంటే, మొదటి యోహాను రాసిన పత్రిక 7వ వచనం చదవండి. మొదటి అధ్యాయం 7వ వచనం. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు. మొదటి యోహాను రాసిన పత్రిక. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను కడిగి పవిత్రపరచును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారానే ఏమవుతుందట? మనిషి యొక్క పాపము పోతుంది. అందుకనే ఏమని వాక్యం రోమపత్రిక 8 మొదటి వచనము, ఇప్పుడు క్రీస్తు చేస్తున్నంత వారికి లేదు. అంటే ఎప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తావో, యేసుక్రీస్తుని అంగీకరించి సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయనను తన నోటితో నువ్వు ఒప్పుకుంటావో, ఆయన మృతులలో నుండి నా కొరకు చనిపోయి మృతులలో నుండి లేచినాడని ఒప్పుకుంటావో, అప్పుడంట నీకే శిక్ష విధియు లేదు. అయితే మరి మనము రక్షింపబడిన వారు, యేసుక్రీస్తును అంగీకరించిన వారు కూడా ఎలా ఉన్నారు అంటే, అదే రోమపత్రిక 8వ అధ్యాయం చూడక, రక్షింపబడి కూడా 2వ వచనం చదవండి. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియము నుండి నన్ను విడిపించను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారార్థమై దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష. దేవునికి స్తోత్రం. అయితే దేవుని నమ్మి దేవుని యొక్క పాపం క్షమాపణ పొంది కూడా తిరిగి ఎలా ఉన్నారంట? మరియు ఇది వచనం చదవండి అన్నమాట. ఏ విషయంలో మనము వెనకబడి ఉన్నామో, దేవుని నమ్మి కూడా దేవుని చిత్తానుసారంగా మనం నడుచుకుంటున్నామా, లేకపోతే శరీరానుసారంగా నడుచుకుంటున్నామా? శరీరానుసారులు శరీరం విషయం మీద మనసు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసును. ఇప్పుడు మనము శరీరానుసారమా, ఆత్మానుసారమా? ఏ విషయంలో మనము ఉంటున్నాం అంటే శరీరానుసారంగా జీవిస్తున్నామా, ఆత్మానుసారంగా జీవిస్తున్నామా? ఆత్మ ఎప్పుడు కూడా మనుషులను ఏం చేస్తుంది? ఆత్మ ఎప్పుడు కూడా ప్రార్థించకుండా మానవదు. ఆత్మానుసారులైతే ఎప్పుడు కూడా ప్రార్థన చేయకోకుండా, వాక్యము చేయకోకుండా, ఎప్పుడు ఊరికి ఉండనిచ్చేది ఎప్పుడు ఆత్మానుసారం పూజించేవాడు. ఎప్పుడైతే కూడా దేవుని ఆత్మ ఎప్పుడు కూడా లేచి ప్రార్థన చేయి, వాక్యం చదువు. మీకు దీనితో సంబంధం లేదు, ఈ లోకానుసారం మాటలతో సంబంధం లేదు. అయితే నువ్వు చేయవలసినవి, నీ గదిలోకి వెళ్ళి ప్రార్థన చేయి. ఎందుకంటే నీ చుట్టూన్న చుట్టూన్న వాళ్ళంతా, సమాజం అంతా కష్టాలలో ఉంది. చుట్టూన్న జిల్లా అంతా కష్టాలలో ఉంది. నువ్వేం చేస్తున్నావు? ఆత్మానుసారమైన జీవితం జీవించి నువ్వు నేను మీ మంట ఉంటుందంట, ఈ హృదయంలో మంట. అయితే శరీరానుసారాలు ఎట్లన్నా నీళ్ళు మనకే చాలు, మన ఒక్కరం బాగుండమని చాలు. నువ్వు ఇతర వాళ్ళతో, పక్కన వాళ్ళతో కూడా మనకు అవసరం లేదు.
ఎవరు ఎట్లా పోతున్నారో మనకు అవసరం లేదు. వారి గుంటలో పడుతున్నారా, ఏమడుతున్నారా మనకు అవసరం లేదు. కష్టాలలో ఉన్నారా, మనకు అవసరం లేదు. అయితే మన బాగున్నాం. అయితే దేవుడు అంటున్నాడు ఆ విధంగా కాదు ఉన్నారు. నువ్వు ఏం చేయాలంట, ఎప్పుడైతే యేసుక్రీస్తు మనసు ఎటువంటిది, యేసుక్రీస్తు మనసు ఎటువంటిది, కరుణామయం. అదే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:3 చదవండి, 2:5. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగిండుడి. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యముగా ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందనంతగా అనగా సిలువ మరణము పొందనంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం చెప్తుంది తగ్గించుకోండి. ఎలా తగ్గించుకోవాలా? శిలువ మరణము అంటే దేవుడు తన దేవుడైన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమే ఎంచుకొనలేదంట. అంటే దాన్ని పరలోకం విడిచిపెట్టాలని నేను బాధపడడం లేదంట. తన ప్రజలు ఎక్కడ పాపములో పడిపోతున్నారో, వారు ఎక్కడ నరకాంలో పోతున్నారో, ఎక్కడ నాశనమైపోతున్నారో అని లూకా సువార్త 19:10 లూకా సువార్త 19:10. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. చాలు. ఎవరైనా నశించిపోతున్నారు? ఎవరైతే దేవుని పోలికగా పుట్టిన ప్రతి మానవుడు నశించి ఎక్కడికి వెళ్తున్నాడంట? నరకానికి. ఎందుకంటే వారి శిక్ష ఎట్లంట? వారికి శిక్ష వచ్చింది. ఏమంట? వారు ఎవరంట? అందరూ పాపం చేసిన వారే, అందరూ పాపములో మునిగి శాపం కూర్చుకున్న వారే. మరి 6:23 చదవండి. రోమా పత్రిక. పాపానికి వచ్చే జీవితము మరణం అంటే చదవండి అన్నమాట. 6:23 రోమా పత్రిక 6:23 చదవండి. అయినను పాపం నుండి విమోచింపబడి చదవండి. రోమా పత్రిక 6:23. ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణము. చాలు. పాపం వలన వచ్చే జీతము మరణము. ఏ మరణం ఇది? రెండవ మరణం. ఏ మరణము? అగ్నిగుండం అంట. దీనికి తిరుగు లేదు. ఎప్పుడైతే మనము భూమి మీద మనిషి యేసుక్రీస్తు లేకుండా చనిపోతే, అందుకనే ఎప్పుడైతే యేసుక్రీస్తు లేకుండా చనిపోయేవాడికి శిక్ష ఉంటుంది. దీనికి అర్థం ఇప్పుడు క్రీస్తేస్తున్న వారికి ఏ శిక్ష అంటే, ఎవరైతే ఇప్పుడైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వారికి రెండవ మరణము లేదు, వారికి అగ్నిగుండము లేదు. అయితే ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించకుండా చనిపోతారో వారికి మాత్రం ఏమంట? పాపం వలన వచ్చే జీతము మరణము. దీనికి తిరుగులేదు. ఇప్పుడు యేసుక్రీస్తు నమ్మిన వారికి మాత్రమే ఏమంట? పరలోకం ఉంటుంది. అయితే మనకు అగ్నిగుండం అంటూ లేదు. అందుకనే యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడంట? 1 తిమోతి 1:10 చదవండి. 1 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదయు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఆయన ఎట్లా మరి చేస్తున్నాడంటే, ఎందుకోసం వచ్చాడంట? పాపంలో నడిచిస్తున్న ప్రతి ఒక్కరిని రక్షించుట కొరకు వచ్చాడు. అందుకనే ఏమంటున్నాడు ఆయన? ఈ లోకము దేవుడు లోకమును ఎంతో ప్రేమించినాడు. నువ్వు ఎంత పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఎంత పాపం చేస్తున్నా దేవుడు నీ పాపాన్ని చూడలేదు కానీ నిన్ను చూస్తున్నాడు.
ఎవరంటే పాపములు నువ్వు మరణిస్తే డైరెక్ట్ నరకానికి వెళ్తున్నావని, ఆ నరకం నుంచి తప్పించడం కొరకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి నీ పాపము కొరకు, నా పాపం కొరకు, ప్రజలందరి పాపం కొరకు ఆయన సిలువలో రక్తమిచ్చి ప్రాణమిచ్చి మరణించాడు. మరణించి అక్కడే ఉండలేదు కానీ మూడవన తిరిగి ఆ దేవుడు అంటున్నాడు, నేను ప్రేమిస్తున్నాను. ఏమంటావు? నా దగ్గరికి రా కుమారుడా, నా యుద్ధకు రా. యాకోబు రాసిన పత్రిక 4:8 చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన యొద్దకు వచ్చును. దేవునికి స్తోత్రం. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వస్తాడో అప్పుడంట ఆయన మీ యొద్దకు వస్తాడంట. మీ యొద్దకు వచ్చి ప్రతి ఒక్కరి జీవితాన్ని మారుస్తాడు. ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చి ఆయనంట తన పరలోకాన్ని తీసుకోవడానికి నిన్ను నన్ను సిద్ధం చేస్తాడు. అయితే మనం ఎలా ఉంటున్నాం? దేవుని సన్నిధికి రాకుండా ఆగిపోయినాం. దేవునికి సహవాసం లేకుండా ఆగిపోయినాం. అందుకనే ఇప్పుడు క్రీస్తు చేస్తున్నందు వారికి శిక్ష లేదు. కాబట్టి మనము భయంకరమైన అగ్నిగుండం తప్పించుకోవాలంటే, భయంకరమైన నరకం నుంచి తప్పించుకోవాలంటే యేసుక్రీస్తుని అంగీకరించాలా, యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించాలా. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపా కనికరము గల మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు నా దేవా మీరు మాతో ఉండి నడిపించిన కార్యక్రమాన్ని బట్టి కూడా నీకు వందనాలు తెలుస్తాం తండ్రి. ఇంతవరకు నా తండ్రి మీ సన్నిధి ఇచ్చి మాతో నాయన ప్రభు మీ సన్నిధి, మీ ఆత్మ సన్నిధి మమ్మల్ని ఉంచినందుకే స్తోత్రం. నిన్ను స్తుతించాము, ఆరాధించాము తండ్రి, నీకు స్తోత్రాలు. అలా అంతకంటే ముఖ్యంగా మీ అమూల్యమైన మాటలు వినిపించారు ప్రభా తండ్రి. ఇప్పుడు క్రీస్తున్నందు వారికి ఏ శిక్షా విధి లేదంటున్నావు తండ్రి. యేసయ్యా, ఎవరైతే ఇంకా నిన్ను అంగీకరించలేదో, ఎవరైతే నిన్ను దేవుడిగా అంగీకరించలేదో, రక్షకుడిగా అంగీకరించలేదో, నీ సన్నిధికి రాలేకపోతున్నారో, నేను పాప జీవితంలో కొట్లాడుతున్నారో, నేను పాప జీవితంలో ఉంటూ నరకానికి పాత్రులై ఉన్నారో, అటువంటి వారిని మీరు దర్శించండి ప్రభు. మార్చండి దేవ, మారు మనసును దయచేసి, రక్షణ దయచేసి, నీ కుమారులుగా ఉండేటప్పుడు దయచేసి వేడుతున్నా తండ్రి. నీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తుంది. పరిశుద్ధాత్మ దేవ, ప్రతి ఒక్కరు విన్న మాటలను ప్రతి ఒక్క హృదయాన్ని కదిలించారు. ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి ప్రభు. నీకు వందనాలు. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నామ తండ్రి.